యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఎవరూ లేరు. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం. మీ వాక్యము మాకు దీపము, మాకు ఆదరణ, మాకు జీవము, మాకు బలము. అట్టి వాక్యం చేత మమ్మలను దీవించండి. మా ప్రేక్షకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మీ కృపనివ్వండి. యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. 9వ అధ్యాయం గంభీరమైనటువంటి అధ్యాయం. ఇది 4వ వర్తమానం. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. పై వచనంలో ద్వేషించే వారిని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు తనను ద్వేషిస్తున్న వారు తవ్విన గుంటలో మునిగిపోయారని, వారు ఒడ్డిన వలలో తామే చిక్కుకున్నారని చెబుతున్నాడు. ఈ వచనం గలతీ పత్రిక చివరి అధ్యాయంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, నరులు దేనిని విత్తుదురో దానినే కోయుదురు అని చెప్పబడిన వాక్యాన్ని ప్రతిబింబిస్తోంది, తెలియచేస్తోంది. తామే మునిగిపోయారు, తామే చిక్కుబడిపోయారు. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచించాల్సినది యాటిట్యూడ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ ద యాక్షన్ ఆఫ్ ఎ పర్సన్. వ్యక్తి యొక్క ఉద్దేశము, వ్యక్తి యొక్క క్రియ, వీటిని గురించి మనం ఆలోచన చేయాలి. దావీదుకు వ్యతిరేకముగా జనులు ఉద్దేశించిన ఉద్దేశము కీడు. అందుచేత వారు చేసిన ప్రయత్నము గుంట తవ్వటం. త్రవ్విన గుంట అంటే దావీదు కొరకు ఎవరో గుంట తవ్వారు భౌతికంగా అని కాదు ఇక్కడ అర్థం. పడిపోయేటట్లు చేయాలి, పడగొట్టాలి. తిన్నగా సమభూమి మీద నడుస్తున్నవాడు గుంటలో పడిపోతే ఎట్లా ఇబ్బంది పడతాడో అలా చేసేయాలి అనుకొని గుంటలు తవ్వినవారు తమ కుయుక్తిలో తామే మునిగిపోయారు. ఈ మాట మనలను ధైర్యవంతులనుగా చేయాలి. నా 24 సంవత్సరాల సేవా జీవితంలో నేను గ్రహించాను, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు, ప్రయత్నం చేసిన వ్యక్తులు, వారు విఫలమవటమే కాదు, అట్లాంటి ఇబ్బందుల్లో వాళ్లే మునిగిపోతారు. ఇది ఎంతైనా వాస్తవం అని నేను మనవి చేస్తున్నాను. దేవుని పిల్లలకు సంరక్షకుడు దేవుడే. కనుక ఆయన
తన బిడ్డల పక్షంగా వారి విరోధులతో ఆయనే వ్యాజ్యమాడతాడు. యెహోవా ప్రత్యక్షమాయను. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు అని అంటున్నాడు. ఎందుకు? వారి కాలు వారి యొక్క ఊరిలో చిక్కుకుపోయింది. వారు చేసిన గుంటలో వారే పడిపోయారు. అందుకు అది చూచి గుర్తెరుగుతున్నాడు, యెహోవా ప్రత్యక్షము ఆయను. సోదరుడా, సోదరి, నీవు ఒక రక్షించబడిన వ్యక్తివి అయి ఉంటే దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు అనే సత్యాన్ని నీవు గుర్తు ఎరుగుతావు. యూ విల్ రికగ్నైజ్ దట్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు అనే సత్యం నీకు అర్థమైపోతుంది. నేను ఈ మధ్యకాలంలో ఒక ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నానికి నా ఆలోచనల ప్రకారం నేను ముందుకెళ్ళాను. కానీ ఆయన తన ఆలోచన చొప్పున వచ్చినటువంటిది సఫలమైంది తప్ప నేను అనుకున్నది సఫలం కాలేదు. వాక్యము నెరవేర్చి ఆయన తన కార్యాన్ని జరిగించినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. దేవుడు చాలా సమీపంగా జీవితాన్ని వీక్షిస్తున్నాడు, జీవితంలో పనిచేస్తున్నాడు, నడిపిస్తున్నాడు అనే సత్యం నేను గుర్తెరిగినప్పుడు నాలో విశ్వాసం రెట్టింపైంది, నాలో ధైర్యం రెట్టింపైంది, నాకున్న నిరీక్షణ వెలుగొందింది. ఇది వాస్తవం. నేను మీకును మనవి చేస్తున్నాను, ఇఫ్ యూ ఆర్ ఎ రియల్లీ బిలీవర్, నువ్వు నిజంగా విశ్వాసం అయితే నీ జీవితంలో దేవుని యొక్క జోక్యము నడిపింపు, ఆయన కార్యాలు, ఆయన క్రియలు నీవు ప్రత్యక్షంగా సాక్షివి కాగలుగుతావు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కి ఉన్నారు. ఆలోచించుకోండి అన్నాడు ఇక్కడ. దుష్టులు తాము చేసిన దానిలో చిక్కుకొని ఉన్నారు. సాతానుడు మన అంతరంగాల్లో ప్రేరణ ఇస్తుంటాడు. ఏమిటంటే, థింక్ బ్యాడ్లీ, చెడ్డగా ఆలోచించు, నెగిటివ్గా ఆలోచించు, లిటిగెంట్గా ఆలోచించు, ఈ విధంగా పక్షపాతంగా ఆలోచించు, ప్రొవోక్ చేస్తూ ఉంటాడు, ప్రేరణ ఇస్తూ ఉంటాడు. ఆ స్వరానికి కనుక నువ్వు లోబడిపోయావో నీవు పాడైపోతావు, నువ్వు దెబ్బతింటావు ఆత్మీయంగా. కనుక ఎన్నడూ చెడు ఆలోచనను, చెడు తలంపును, చెడు ఉద్దేశాన్ని మీ జీవితంలో కొనసాగించొద్దని నేను మనవి చేస్తున్నాను. అలాంటి చెడు తలంపు మీకు వస్తే, ఒకరికి కీడు చేయాలి అనే ఆలోచన వస్తే, ఒకరి అంతు చూడాలనే భావన మీలో ఏర్పడుతుంటే ఇమ్మీడియట్గా మీరు దాన్ని ఆపండి, దాన్ని కట్ చేయండి. ఇది దేవుడి నుంచి కలిగింది కాదని సాతానుని గద్దించండి. అలా లేకపోతే, దానిలో కంటిన్యూ అయితే మీరు పతనమైపోతారు. అలాగే మీ హృదయము మిమ్మల్ని ఎక్కడ శోధిస్తుందో ఆ విషయాల్లో మీ హృదయాన్ని మీరు సంభాళించుకొని గద్దించాలి. దుష్టులు దేవుని మరచు జనులు అందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. పాతాళము ఆత్మల వేదనా స్థలం అన్నారు. అంటే భౌతిక మరణం తర్వాత అవిశ్వాసులు తీర్పు కొరకు ఉండేటువంటి స్థలం పేరు పాతాళము అన్నారు, హేడెస్. ఈ పాతాళములో ఎవరు దిగిపోతారట? దుష్టులు దిగిపోతారు. దేవుని మరిచిన వారు, మరిచిన జనులు దిగుతారు అన్నాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనను అంగీకరించమనే సందేశం కొనసాగుతూ ఉండగా ఆ సందేశాన్ని విస్మరించిన వారు, మరచినటువంటి వారు పాతాళ వశం అయిపోతారు. క్రైస్తవులుగా మనకు తెలుసు, ఫలానా వ్యక్తి ప్రభువును అంగీకరించలేదు, నరకపాత్రుడుగున్నాడు,
పాతాళవశం అయిపోతున్నాడు అని తెలుసు, కానీ మనం వాళ్ళకి సువార్త చెప్పడానికి ఇష్టపడం. వారికి వాక్యములోని సత్యాన్ని వివరిస్తే వారితో ఉన్న స్నేహం లేదా వారితో ఉన్న పరిచయం విముఖంగా మారిపోతుందేమో అనే భయంతో ఆలోచనతో సువార్త చెప్పటం మానేస్తుంటాం. అది పొరపాటు. అలా చేయకూడదు. దుష్టులు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. వారు రక్షించబడాలనే దేవుడు కోరుతున్నాడు. అలాగే మనం కూడా దుష్టులు నశించిపోవాలని కోరుకోకూడదు. దుష్టులను రక్షించబడాలి, వారు మార్పు పొందాలి, వారు పశ్చాత్తాపడాలి అని కోరుకోవాలి. దరిద్రులు నిత్యము మరువబడరు. ఈ మాట మీకు ఎట్లా ఉంది? దరిద్రులు అంటే పేదవారు, కడుదీనులు, కడుపేదలు. సూపర్లేటివ్ డిగ్రీ. పేద కంటే, కడుపేద కంటే దరిద్రుడు అంటే ఇంకా తీవ్రమైన పదం అన్నమాట అది. ఆ దరిద్రులు ఎన్నటికీ మరువబడరు. ఈ లోకంలో దరిద్రులు మరువబడతారు, కానీ దేవుడు వారిని మరిచేవాడు కాడు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నిరీక్షణకు ఆస్పదం ఏమిటి? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు ప్రభువు యందలి విశ్వాసం ఉంచిన వారు ఎన్నటికీ నశించరు. ఆయన యందలి నిరీక్షణ మనలను సిగ్గుపడనివ్వదు. బాధ నొందుతున్న వారికి ఒక నిరీక్షణ ఉంది. అది నశించేది కాదు, అది ఉదయించేదే, అది వెలుగొందేది, అది పైకి ఎగదన్ని వచ్చేదే కానీ పాడైపోయేది కాదు. మీరు బాధపడుతున్నారా? బాధించబడుతున్నారా? యేసుక్రీస్తునందు మీకు నిరీక్షణ ఉంది. ఆయన రక్షణకర్త. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా లెమ్ము. చూడండి, ఇక్కడ పదం చూడండి, లెమ్ము అంటున్నాడు. అంటే ప్రభు నిద్రపోతున్నాడనా? ఆయన కునుకడు నిద్రపోడు అని 121వ సంకీర్తనలో రాశాడు. మరి లెమ్ము అంటున్నాడు ఏమిటి అంటే, తాను దేవుని పట్ల ఉద్దేశించినది, ఆలోచించినది వ్యక్తపరుస్తున్నప్పుడు ఎదుటివారు గ్రహించేటట్లుగా మాట్లాడబడుతున్న మాట ఇది. యెహోవా లెమ్ము అంటే నీవు కార్యము జరిగించుము అని అర్థం. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. కొరింథీ సంఘానికి పౌలు గారు రాశారు. సింహాసనము ఎదుట తీర్పుకు నిలబడేటువంటి వారిని గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు ఉన్నది. ఆ తీర్పులోనికి ఎవరు వస్తారు? అవిశ్వాసులు వస్తారు. విశ్వాసులు తీర్పులోనికి రారు. ఈ మాట మీరు ఎన్నడూ మరువకండి. విశ్వాసి తీర్పులోనికి రాడు, అవిశ్వాసి తీర్పులోనికి వస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చాలా తేటగా రాశాడు. ఆయన విశ్వాసం ఉంచిన వానికి తీర్పు తీర్చబడదు అని రాశాడు. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నప్పుడు చాలా తేటగా వివరించాడు. క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షపరచబడవలసి ఉన్నాము అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షపరచబడాలట. అలా ప్రత్యక్షపరచబడినప్పుడు యోగ్యమైన వారముగా మనం గుర్తించబడతాం. పాపులు తీర్పు కొరకు నిలబడతారు, విశ్వాసులు రివార్డ్స్ కొరకు నిలబడతారు. యెహోవా వారిని భయపెట్టుము, యెహోవా వారిని భయపెట్టుము. ఈ పదం మీకు ఎట్లా ఉంది? దేవా నీవు వారిని భయపెట్టు అంటున్నాడు. నిర్గమాకాండములో మనకు 15వ అధ్యాయంలో చాలా తేటగా దేవుని యొక్క భయము ఆనాటి ఫరో రౌతుల మీదకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము
14వ అధ్యాయము 25వ వచనము. దేవుడైన యెహోవా వారి రథచక్రములను ఊడిపడినట్లు చేయగా వారు బహుగా కష్టపడి తోలుచుండిరి. ఇప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షముగా మనతో యుద్ధము చేస్తున్నాడు అని చెప్పుకున్నారు. యెహోవా వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు కనుక వారి ఎదుటి నుంచి మనం పారిపోదాము రండి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు అని అన్నాడు. యెహోషువ గ్రంథంలో యెహోషువ చేసినటువంటి అద్భుతమైన క్రియ ఏమిటంటే వేగుల వారిని పంపించాడు. ఆ వేగుల వారిని పంపించినప్పుడు రాహాబ్ అనేటువంటి వేశ్య చెప్పినటువంటి మాట యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట. మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిద్రో ఆ సంగతిని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. యెహోవా పైన ఆకాశమందు కింద భూమి యందు దేవుడే, మీ ఎదుట ఏ మనుషులకైనాను ధైర్యమే మాత్రము ఉండదు. ఏమన్నాడు? ధైర్యం ఏమాత్రము ఉండదు. 9వ వచనంలో అన్నాడు, యెహోవా ఈ దేశమును మీకు ఇస్తున్నాడని మీ వలన మాకు భయము పుట్టును అనియు, మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడును అనియు నేను ఎరుగుదును. యెహోవా వారిని భయపెట్టుము. ఇది చరిత్రలో జరిగిన దాన్నే మళ్ళీ రిపీట్ చేయమని ప్రార్థన చేస్తున్నాడు. వింటున్నారా? రాహాబు చెప్పింది కదా, మీ భయం మాకు కలిగింది. ఐగుప్తీయులు చెప్పారు కదా, రండి వాళ్ళ ముందు నుంచి వెళ్ళిపోదాం, భయం పుట్టింది. ఐగుప్తు నుంచి వెళ్ళిపట్టుకు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలకు డబ్బు, బంగారం, విలువైన వస్త్రాలు ఇచ్చేశారు భయపడి. అలాగే గొలియాతును దావీదు చంపినప్పుడు భయపడి ఫిలిస్తీయులు భయపడి పారిపోయారు. సమూయేలు మొదటి గ్రంథంలో మనకి ఈ యొక్క వృత్తాంతం కనిపిస్తుంది. సోదరుడా, సోదరి, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని భయము ప్రజలకు పుట్టాలి, అన్యజనాంగానికి కలగాలి. వారి జోలికి వెళితే దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తాడు అనేటువంటి భయం వారికి కావాలి. కనుక బలాఢ్యుడైనటువంటి ఆ ఫిలిస్తీయుడు చనిపోయినప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వారంతా కూడా పారిపోయిరి అని వ్రాయబడింది. చూడండి, 51వ వచనం చదువుతాను. 17:51 సమూయేలు మొదటి గ్రంథం. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీయుల మీద నిలుచుండి వాని కత్తి వరదూసి వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిస్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. బికాజ్ ఆఫ్ ద ఫియర్, భయంతో పారిపోయారు, భయంతో పారిపోయారు. దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలా తేటగా 20వ అధ్యాయంలో, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో ప్రజలు పక్షంగా దేవుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ ప్రజలు ఒకరినొకరు చంపుకొని పారిపోయారు. వారంతా కూడా ఒకరినొకరు చంపుకోవటం మొదలుపెట్టారు. ఆ శబ్దము విన్నప్పుడు వారు భయపడ్డారు. దేవుడైన యెహోవా వారి పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడని చెప్పి వారు భయపడ్డారు. కనుక సోదరుడా, సోదరి, ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు గుర్తెరగాలి, దేవుడు మన పక్షంగా ప్రజలకు భయాన్ని కలుగజేస్తాడు. దేవుని భయం వారి మీదకి వస్తుంది. అపోస్తలులను టచ్ చేయడానికి భయపడ్డారు ఆ రోజున. ఎందుకని? దేవుడు వారి పక్షంగా కార్యాలు చేశాడు. దేవుని ప్రజలకు దేవుని అభయహస్తం ఉంది. దేవుని ప్రజలకు వ్యతిరేకంగా లేచే వారిని దేవుడు భయకంపితులను చేస్తాడు. అందుకని అన్నాడు, యెహోవా వారిని భయపెట్టయ్యా, భయపెట్టయ్యా, మా పట్ల వారికి భయం దయచేయండి. తాము తక్కువ వారైన, తమ సంఖ్య అల్పసంఖ్యాకమైన దేవుని పిల్లలు భయపడాల్సిందేమీ లేదు. ప్రజల పక్షంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ప్రజల యొక్క జీవితాలను ఆయన
ఆశీర్వదింపజేస్తాడు. వారి శత్రువులకు భయాన్ని ఇస్తాడు. తాము నరమాత్రులము అని జనులు తెలుసుకుందురుగాక. తాము నరమాత్రులము అని జనులు తెలుసుకుందురుగాక. ఇది ఒకసారి మనం ఆలోచించాల్సిన మాట. నరమాత్రుడు అంటే మేము బలహీనులము, మంటివారము, అయోగ్యులము, అపవిత్రులము, మేము ఎన్నిక లేని వారము. ఈ పదాలు నరమాత్రులము అనే పదానికి సరిపోయినవి కనుక వారు అన్నాడు, ఇక్కడ మేము అనలేదు. తాము నరమాత్రులమని జనులు తెలుసుకుంటారు. ఏ జనులు? అన్యజనులు. కానీ ప్రజల్లో, వారి హృదయాల్లో మేము చాలా ఆధిక్యత పొందిన వారం అనే భావన ఉంటుంది. ఉదాహరణ చెబుతాను. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అని ఒక చక్రవర్తి ఉన్నాడు, బబులోను చక్రవర్తి. అతడు పట్టణాలు కట్టించాడు. హ్యాంగింగ్ గార్డెన్స్ అతడు వేసినాయే. కనుక అతడు తన యొక్క రాజ్యాన్ని చూసినప్పుడు గర్వించాడు. ఇదంతా నా మూలంగానే జరిగింది అనుకున్నాడు. దేవుడు అతన్ని 7 సంవత్సరాలు గడ్డి మేసేటట్లుగా అనుమతించాడు, శిక్షించాడు. ఆ క్షణంలో అతడు తన మానవ మనసు వెనకకు తిరిగి వచ్చినట్లుగా పశ్చాత్తాపడ్డాడు. 7 సంవత్సరాల తర్వాత అతని మానవ మనసు అతనికి మరలా తిరిగి వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాడు, నేను నరమాత్రుణ్ణి, నీవే దేవుడు ప్రభు అని. అంతకు మునుపు తానే దేవుడుగా, తానే గొప్పవాడిగా, తానే పూజనీయుడిగా, తానే అన్నింటికంటే ఉన్నతమైన వాడిగా ఎంచుకుని తాను ప్రజలను తనలను సేవించమని కోరుకునే అహంకారంలోనికి వెళ్ళిపోయాడు. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. ఈ మహావిశాల పట్టణము, చూడండి నేను చదువుతున్న మాట, నా బలాధికారము వలన, నా ప్రభావ ఘనత వలన, నా రాజ్యదాని నగరముగా నేను కట్టించింది కాదా అని అనుకున్నాడు. నా 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 నేను అనే పదాల అహంకారాన్ని సూచిస్తున్నాయి. నా బలాతిశయం, నా విశేష అధికారం, నా ప్రభావ ఘనత, నేను కట్టిన విశాల పట్టణం, ఈ రాజధాని నగరం నేను కట్టింది, నేను నేను అనుకున్నాడు. కానీ దేవుడు వెంటనే ఒక శబ్దం ఇచ్చాడు. నెబుకద్నెజరు, నీకు ఇదే ప్రకటన, నీ రాజ్యముని యొద్ద నుండి తొలగిపోయేను, పోవును కాదు, పోయేను. ఎప్పుడు గర్వించాడో ఆ క్షణానే పోయేను. సౌలు ఎప్పుడైతే దేవుని మాటకు వ్యతిరేకించాడో అప్పుడే అతన్ని రాజ్యం నుండి దేవుడు పెరికేశాడు. నెబుకద్నెజరుని దేవుడు రాజ్యం నుండి తీసేశాడు. మనుషులు నిన్ను తమ యొద్ద నుండి తరిమేస్తారు. తాము నరమాత్రులు అని ఇప్పుడు తెలుసుకుంటారు, బుద్ధి వచ్చినప్పుడే తెలుసుకుంటారు. అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువులాగా గడ్డి మేస్తావు. దేవుడు మానవుల రాజ్యం పైన అధికారై ఉన్నాడని, తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించినో వారికి అనుగ్రహిస్తాడని నీవు తెలుసుకుంటానికి 7 సంవత్సరాలు పడద్దన్నాడు. దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి. అండర్లైన్ చేసుకోండి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరి అధికారంలోనికి వచ్చినా ఎవరి అనుమతితో వస్తారండి? దేవుని అనుమతితోనే రావాల్సిందే. దేవుడు మానవుల రాజ్యాలకు అధికారి. ఎప్పుడైతే ఇది 7 సంవత్సరాలు అతడు గడ్డి మేశాడో, ఆకాశ మంచు అతని దేహాన్ని తడిపిందో, పశువుల గడ్డి మేశాడు, తల వెంట్రుకలు పక్షిరెక్కలు ఈకల వంటి అయ్యాయో, గోళ్ళు పక్షుల్లాగా పెరిగాయో, అప్పుడు 7 సంవత్సరాల తర్వాత మరలా ఆకాశం వైపు కరులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా మానవ బుద్ధి మరలా రప్పించయ్యా. 7 సంవత్సరాలకు మానవ బుద్ధి మరలా తిరిగి వచ్చింది. అప్పుడు తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడండి? దేవుని స్తుతిస్తూ అంటున్నాడు, సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి కనపరిచి, ఆధిపత్యము చిరకాలము యెహోవాకు, ఆయన రాజ్యముకు తరతరములు ఉండునుగాక. ఈయన ఏ దేవుడు, ఈయన తప్ప ఏ దేవుడు లేడని అనౌన్స్ చేస్తున్నాడు. జనులు తాము నరమాత్రులమని తెలుసుకోవాలి. మనం బలహీనులము, మనలో యోగ్యతలు లేవు, మనములో ఏ గొప్పతనము లేదు, మనము పాపులమై ఉండి ప్రభు యొక్క కృప వల్ల జీవిస్తున్నామే తప్ప మన యందు ఏ ఔన్నత్యము కానరాదు, లేనే లేదు. ఎన్నిక లేని వారము అయినప్పటికీ కూడా మనము గర్వించే ప్రమాదం మన జీవితాల్లో ఉంది.
అతిశయించే ప్రమాదం మన జీవితాల్లో ఉంది. అటువంటిప్పుడు ఆధ్యాత్మికంగా పడిపోతాం. అందుకే దేవుని వాక్యం మనకు నిత్యం హెచ్చరికగా నిలుస్తోంది. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదే అన్నాడు, నరమాత్రుడని. నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏ పార్టీ వాడని అడుగుతున్నాడు. కనుక మనం నరులమై ఉండి మనం ఇంకా అధికంగా భావించుకుంటే, ఏదో సూపర్ ఏంజల్స్లా భావిస్తే అట్లా. కనుక ప్రజలు తెలుసుకుంటారన్నాడు. ఈ కీర్తనలో 15వ వచనం నుండి 20వ వచనం మనం చదువుతున్నప్పుడు దుష్టులకు జరగబోయే సంగతులు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. దేవుని మరిచిపోయిన వారు పాతాళ వశం అవుతారని, చెడ్డ ఆలోచనల చేత కీడు చేయదలిచిన వారు తాము తీసిన గుంటలో తామే పడిపోతారని, దేవుడు ప్రత్యక్షమై తీర్పులు తీర్చినందున వారు నాశనం కాగలుగుతారని, నరులు ప్రబలకపోతారని, జనములు తీర్పు పొందుతారని, మరియు దేవుడు ప్రజలను అన్యజనులను భయపెట్టువాడుగా ఉంటాడని, నరమాత్రులుగా తమను తాము తెలుసుకునే దినం ఒకటి రాబోతుందని కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం ఉండిన సహోదరుడు, సహోదరి, మీ జీవితాలు మార్చబడాలి. మీ హృదయాలలో దేవుని యొక్క వెలుగు ప్రసరించాలి. దేవుని యొక్క వాక్యమునకు నీ హృదయమున చోటు ఇవ్వాలి. దేవుని యొక్క వాక్యమునకు లోబడి నీవు నివసించి జీవించటం ప్రారంభించాలి. అప్పుడే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. అలాగను కాక గర్వించినట్లయితే నీవు చెడిపోతావు. అతిశయించినట్లయితే నీవు అనుగ్రహాన్ని పోగొట్టుకుంటావు. దైవానుగ్రహం నీ మీద ఉండాలి అనగా దీనుడవై జీవించటం ప్రారంభించాలి. ఎన్నడూ నీ హృదయాన్ని అతిశయించడానికి అప్పగించవద్దు. ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు లేరు, ఎపిసోడ్ సహకారులు కావాలి. కీర్తనల గ్రంథం 9 అధ్యాయాలు 9 కీర్తనలు మనం ధ్యానం చేయటానికి తీసుకున్నటువంటి సమయం 14-15 దినాలు, ఇంచుమించు 20 దినాలు. ఈ ప్రత్యేకమైన కీర్తనలు ఇంకా మనం 150 కీర్తనలు ఈ గ్రంథంలో ధ్యానించాలి. ఎపిసోడ్ సహకారాలు అనుదినం కావాలి. కనుక ప్రతి అవసరత ప్రభువు తీర్చేట్లుగా మీరు ప్రార్థన చేయండి. రేపటి వాక్య ధ్యానం 10వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మీ కృపా సమృద్ధి మా అందరికీ దయచేయండి. మీ చేతులకు మమ్మలను సమర్పించుకుంటున్నాం. మహిమ పొందండి. ఎపిసోడ్ సహకారాలను పంపించండి. మీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.